హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్పల్లి నందిని వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా నేను ఇవాళ అయితే పన్నీర్ బిర్యానీ అయితే నేను చేస్తున్నాను. ఈ రెసిపీ మీతో షేర్ చేయాలని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట రెసిపీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అయితే నేను ఇలా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కన. మంచిగా డీప్ ఫ్రై చేయాలండి ఆనియన్స్, అండ్ సిమ్లోనే ఫ్రై చేయాలి ఆనియన్స్. ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ అయితే నేను ఒక పావు కేజీ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి దాంట్లో కొత్తిమీర, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంకా ఇలాచి, ఇవన్నీ కూడా కొన్ని స్పైసెస్ అనేది నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. అండ్ సాయి జీరా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడంతగా నేను ఇంకా ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ధనియా పౌడరు, కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ. అండ్ యాజ్ పర్ టేస్ట్ కొద్దిగా సాల్ట్ అండ్ కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి అయితే కంపల్సరీ అండి. నెయ్యితో టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి అండ్ దీంట్లో యాడ్ చేయాలి. ఇంకా పెరుగు, ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బిర్యానీకి అనేది టేస్ట్ అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నా చిన్న అంటే 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ ఒక 1.5 అయితే తీసుకున్నాను. 1.5 పెరుగు ప్యాకెట్ అట్లా తీసుకున్నాను. పెరుగు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ దీంతో మన గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది పెరుగుతో. అండ్ ఇలా చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా కలపొద్దు, పన్నీర్ పీసెస్ అనేది విరిగిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలి. అండ్ బిర్యానీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఇక్కడైతే కొద్దిగానే తీసుకున్నాను, మీరైతే ఇంకా ఎక్కువ వేసుకుంటేనే బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ముందుగా 1 అవర్ ముందు నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను. దాంట్లో ఇంకా స్పైసెస్, కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ కూడా వేసేస్తున్నాను. వేసేసి అండ్ నిమ్మకాయ కూడా పిండాలి. వేసేసి ఇది ఇంకా హాఫ్ బాయిల్డ్ చేయించాలన్నమాట. ఒక 70%, 80% అలా కుక్ అవ్వాలన్నమాట. మ్యాక్సిమం కుక్ అయిపోయింది. నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నది ఫర్మెంట్ అయ్యిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అలా పెట్టుకున్నాను. పన్నీర్ది గ్రేవీ అనమాట. అది ఒక హాఫ్ అన్ అవర్ ఫర్మెంట్ అయినాక ఇక్కడ చూడండి, ఇంకా ఇంకా రైస్ అనేది లేయర్ బై లేయర్ అలా వేసుకోవాలన్నమాట. వేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఇంకా దాంట్లో కొద్దిగా వాటర్ వస్తుంది కదా గంజిలాగా, అదేనేది చుట్టుముట్టు వేసుకోవాలన్నమాట. కొద్దిగా అడుగంటకుండా కొద్దిగా దమ్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఇంకా గార్నిషింగ్ కోసం ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, గార్నిషింగ్ అని కాదు, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ చాలా, ఇది కంపల్సరీ వేయాలి. అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇలా వేసుకోవాలి. అండ్ కొద్దిగా ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేయాలి పైనుంచి. నెయ్యి చూడండి నేనైతే యాడ్ చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్లో యాడ్ చేసాము, అండ్ ఇప్పుడు కూడా నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఇంకా స్కిప్ చేసుకోవచ్చు మీరు. నేనైతే కొద్దిగా కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. నా బిర్యానీ అయితే ఇలా ప్రిపేర్ అవుతుంది. మీరు కూడా ఇలానే చేస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టిష్యూ పేపర్స్ ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. అంటే దీన్ని దమ్ చేయాలి కదా, టిష్యూ పేపర్స్ అయితే నేను ఇలా వేసుకుంటాను అనమాట. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఇలా టిష్యూ పేపర్స్ కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని బిర్యానీని దమ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఆ టిష్యూ పేపర్స్ పెట్టాక వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి. అండ్ పైన మూత పెట్టేసి బరువు అనేది ఉండాలి. ఇది ఒక 10 మినిట్స్ అలా సిమ్లో అంటే సిమ్లో పెట్టేస్తే అండ్ 10 మినిట్స్ తర్వాత చూస్తే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మీకు రెడీ అయ్యింది తెలియడానికి కార్నర్కి ఒకవైపు కార్నర్కి మీకు తీస్తే తెలుస్తుంది కుక్ అయ్యిందా లేదా. మ్యాక్సిమం 10 మినిట్స్లో అనేది కుక్ అవుతుంది. చూడండి, నా స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.